వస్తావమ్మా నందన. సరేనా అత్తయ్య, మీరు లేని ఇంట్లో ఎంత బోసిపోతుందో జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్య. సరే, ఇంక ఇది నా రాజ్యం, ఇందులో నేను ఇంకా ఏక చిత్రాధిపత్యంతో ఏలేస్తా. ఇంకెందుకు ఈ గెటప్, మన ఒరిజినల్ గెటప్ వెళ్ళిపోతాం. నా రాజ్యంలో నేనే రాజు, నేనే రాజు. Few moments later. ఏంటి తలుపు తీసే ఉంది నందన? నా ఇమాజినేషన్లో మా అత్త ఇంటి తలకిందులకు కనిపిస్తుంది. మా అత్త ఇలానే బాగున్నట్టుంది, కాళ్ళు కిందకి తలకాయ పైకి కంటే. ఇది ఇమాజినేషన్ కాదు బాబు. ఎందుకు వచ్చేసారు అత్తయ్య అప్పుడే? నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కానీ ఏంటి అంటున్నావు? మీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను అత్తయ్య. నాకు ఒక రకమైన జబ్బు ఉంది, నిద్రలో మాట్లాడే జబ్బు. అందరికీ నిద్రలో నడిచే అలవాటు కదా, అలా. సారీ అత్తయ్య, నేనేమన్నా తప్పుగా అంటే. నేనే నీ జబ్బు తగ్గేదాకా వెళ్ళాలి, ఇక్కడే. థ్యాంక్ యూ అత్తయ్య. ఓకే అమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు హెల్ప్ చేస్తావా జాను? ఎనీ హెల్ప్, చిటికెలు. నాకు కావాల్సింది అది. అక్కడ చూడు, చూసావా? ఇలా ఒక్క చిటికే అంతే. చేస్తావా? నాకు ఒక నిమిషం టైం ఆలోచించుకొని. ఎంత టైం అన్నా తీసుకో, రెడీ అయినా చెప్పు. జాను అయిందా? అయిపోయింది జాను, రా నేను రెడీ. ముక్కలు కట్ చేయడానికి నువ్వు ఇలా కళ్ళకి చేతులు పెట్టుకో అడ్డం, నేను చిటికేస్తా, అప్పుడు కళ్ళు తెరు. ఎంతసేపు? అయిపోయింది. వావ్, నీ చేతిలో ఎంత మ్యాజిక్ ఉంది జాను. అలా చిటికేస్తున్నావు. ఒక్క నిమిషం అలాగే ఉండు, ఒక్క నిమిషం. 4 రోజులు కాదు, వారం రోజులకి సరిపోతాయి. నువ్వు ఎన్ని చిటికలు కావాలంటే అన్ని వేసేసుకో. ఇక నుంచి ఇంట్లో ఫుడ్ ప్రాసెసర్, ఉల్లిపాయలు చాప్ చేసే ఎనీథింగ్ ఇంట్లో ఉండు. అసలు లైబ్రరీ కూడా వస్తుంది జాను. ఇంక నీ చిటికలే చిటికలు. చేతులు నిప్పులు పడతాయి సార్ చిటికలు వేస్తే. పర్లేదు, ఈజీ కూడా వాడచ్చు. అన్ని కూరగాయలు ఇలా అనగానే వచ్చేస్తాయి. నువ్వు క్యారీ ఆన్. తొందరగా కానీ జాను, ఇంకా మిగతా కూరగాయలు కూడా పట్టుకొచ్చేస్తా. వీకెండ్ అంతా ఇక్కడ చిటికలే వేసుకోవచ్చు. వారం రోజులకి సరిపోయిన కూరగాయలు. కానీ నందన, వాళ్ళిద్దరు అత్తా కోడళ్ళ చాలా అన్యోన్యంగా ఉన్నారే. మనకు పక్కన వాళ్ళు చూస్తే అట్టాగే కనిపిస్తారు, మా అన్న కూడా వాళ్ళు అంతే అనుకుంటారు. ఈ అత్తాకోడళ్ళు ఇద్దరు బొగ్గ రాసుకొని ఆ బొగ్గలకు వేసుకున్న మేకప్ అంతా పోగొట్టుకుంటున్నారు. అంత అత్తాకోడళ్ళు ఇళ్లల్లో అన్యోన్యంగా ఉండొచ్చుగా, బయటకు వచ్చే ఉండాలా? అటు చూడు అన్యోన్యంగా ఉన్నారు. అక్కడ ఆమె చీర మీద ఏదో పడింది, అది ఆరడానికి వాళ్ళ అత్తకు పెట్టి ఇసురుతుంది. 2 లెవెల్ అయిపోయింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అన్యోన్యం లేదు, పాడు లేదు. అవసరం. నందన, వాళ్ళిద్దరు అత్తాకోడళ్ళు కాదు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. విన్నారా అంటే మనం అనుకున్నది కరెక్టే. వాళ్ళిద్దరు అత్తాకోడళ్ళు కాదు. అత్తాకోడళ్ళ సమస్యే లేదు, అంత అన్యోన్యంగా ఉండరు. ఉన్నారంటే అనుమానించాల్సిన విషయమే. అత్తాకోడళ్ళు ఎప్పుడు కీచులు ఆడుకుంటేనే అందంగా ఉంటుంది ఫ్యామిలీకి. నమ్మండి నన్ను. వామ్మో, ఇలా జనం ముందు జాడీల నిండా ప్రేమను వలకపోసేవాళ్ళు ఇంట్లో జుట్టు పట్టుకుని కొట్టుకుంటా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని చూసి బంగారం లాగా ఉన్న అత్తలు చెడిపోతున్నారు. జాను, మా ఇద్దరి చీరల్లో ఎవరి చీర బాగుంది? క్వశ్చన్ అడిగితే దగ్గుతావేంటి? మా ఇద్దరి చీరల్లో ఎవరి చీర బాగుంది? బాగా దగ్గు వస్తుంది, పక్కన మీరు బుక్ చూసిన చాలు వాళ్ళు ఏం అడుగుతున్నారో విన్నారా అసలు? అక్కడ సమస్యకు టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. మీ దాకా వస్తే మీరు ఈ మాట మాట్లాడతారా? కానీ ఇప్పుడు చూద్దాం. ఏమండి, మా ఇద్దరు ఎవరి చీర బాగుంది? లైట్ కలర్ చీర నందనాకి బాగుంటుంది, నందన కట్టుకుని డార్క్ కలర్ చీర ఏమో నీకు బాగుంటుంది. అసలు మన ఇద్దరి చీరలు మనకు సూట్ కాలేదన్నారు కదా, ఈ చీరలు మన ఇద్దరికి కొనిపెట్టింది ఎవరు? ప్రాబ్లం ఎక్కడ ఉంది?